లేవియాకాండము 5వ అధ్యాయము. ఒకడు ఒట్టు పెట్టుకుని వాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయ్యుండి దాని తెలియజేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్రత వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకేడు జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును. మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనా ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధియగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసదమని పలుకు మాటల్లో మరి దేన్నైనా యోచింపక చేసదమని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి ఎగినప్పుడు ఆ విషయం అందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపలను. అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయను. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి ఎగనట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావుర పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదాన్ని దహన బలిగా ఒకదాన్ని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దాన్ని మొదట అర్పించి దాని మెడ నుండి దాని తలను నొలమవలను గాని దాని ఊడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశురక్తంలో కొంచెము బలిపీఠం ప్రక్కను ప్రోక్షింపవలను. దాని రక్తశేషమును బలిపీఠం అడుగున పిండవలను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దాన్ని దహన బలిగా అర్పింపవలను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపంగా తేవలను. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దాన్ని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థంగా దానిలో పిడికడి తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైన పాపం చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషములే యాజకుని దగును. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటున పాపం చేసినడల తాను చేసిన అపరాధములకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తొలమల విలువగల నిర్దోషమైన పొటేలను మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావాలను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వలన నీ నష్టము నిచ్చుకుని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వలను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలిగు పొటేళ్ల వలన అతనికి నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదు యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేన్నైనా చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషశిక్షను భరించును. కావున నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొటేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. అతడు తెలియకయే పొరపాటును చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తం ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. దేవుడి పరిశుద్ధ వాక్యం దించునుగాక. ఆమేన్.